లవ్ ఇదొక చిన్న వర్డ్‌లా కనిపిస్తుంది. కానీ ఫీల్ అయితే ఒక పెద్ద అనుభవం. లవ్‌లో ఉన్నప్పుడు టైం ఎలా గడిచిపోతుందో అసలు అర్థమే ఉండదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక స్మైల్‌తో రోజంతా కంప్లీట్ అయిపోతుంది. లవ్ మనకి వేరే వాళ్ళని మాత్రమే కాదు, మనకి మనల్ని చాలా కొత్తగా పరిచయం చేస్తుంది. మన లోపల ఉండే ఎమోషన్స్ అన్నిటిని బయటికి తీసుకొస్తుంది. హ్యాపీనెస్, ఎక్సైట్‌మెంట్, ఫియర్, కేర్, ఇన్‌సెక్యూరిటీ అన్నీ ఒకేసారి ఫీల్ అయ్యే ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ ఇది. ఈ ప్రేమకి ఎన్నో కథలు, ఆ కథలకి గుర్తుగా ఎన్నో జ్ఞాపకాలు. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక చిన్న మీట్ అన్ని లైఫ్ టైమ్ గుర్తుండిపోయే మూమెంట్స్. కానీ ఈ బిజీ లైఫ్‌లో ఆఫీస్, స్టడీస్, రెస్పాన్సిబిలిటీస్ మధ్యల ప్రేమని సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోతామేమో అని కనిపెట్టారేమో ఈ వాలంటైన్స్ వీక్‌ని. ఈ వీక్ వచ్చినప్పుడు జనరల్‌గా ఒక అబ్బాయి అయినా, ఒక అమ్మాయి అయినా నేను నా లవ్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తాం. కానీ నెక్స్ట్ ఏం ఆలోచిస్తాం? ఏం గిఫ్ట్ ఇయ్యాలి? బడ్జెట్ సరిపోద్దా? సరిపోదా? డబ్బులున్నాయా? లేవా? ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? ఇలా కాదు. జనరల్‌గా మనం ఎప్పుడైనా ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు అది ఎంత పర్సనలైజ్డ్‌గా ఇవ్వగలుగుతున్నాము, మనం ఎంత హ్యాండ్ క్రాఫ్టెడ్‌గా ఇవ్వగలుగుతున్నాం అనే దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే మీ దగ్గర, మీ పార్ట్నర్ దగ్గర ఇద్దరి దగ్గర డబ్బులున్నాయి అనుకోండి. ఇట్స్ లైక్ నువ్వు షూస్ కొనిద్దాం అనుకుంటే తన దగ్గర ఆల్రెడీ షూస్ ఉంటాయి. నువ్వు షర్ట్ కొనిద్దాం అనుకుంటే తన దగ్గర ఆల్రెడీ షర్ట్స్ ఉంటాయి. సో, ఇట్స్ లైక్ నువ్వు ఏదైనా కొనిద్దాం అనుకుంటే కానీ అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటది. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ టు అఫోర్డ్ ఇట్ అనమాట. సో, అలాంటి వాళ్ళని హ్యాపీ చేయాలంటే ఏదైనా స్పెషల్‌గా పర్సనలైజ్డ్‌గా టార్గెట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్ తెగ స్క్రోల్ చేస్తుంటాం. అక్కడిక్కడ చాలా వెతుకుతూ ఉంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది కూడా డబ్బులతో అనుకుంటే కొనొచ్చు. కానీ వెబ్‌సైట్ ఇది మీరు డబ్బులు తెచ్చి చేపించుకోవచ్చు. నేను కాదనట్లేదు. మీరు డబ్బులు ఇచ్చి ఏదైనా చేసుకోవచ్చు కాదనట్లేదు. కానీ మీరు సొంతంగా మీ క్రియేటివిటీతోని ఒక వెబ్‌సైట్‌ని గనుక బిల్డ్ చేసి ఇచ్చారు అంటే దట్ విల్ బి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎమోషన్ దట్ కెన్ బి పోర్ట్రేట్. ఇట్ ఈస్ వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ. సో, యాహ్! అందుకనే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఒక పర్సనలైజ్డ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలో మీరు ప్రేమించే వాళ్ళ కోసం ఒక చిన్న డెమో ఇవ్వబోతున్నాను. ఓకే. ఇట్స్ ఒక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేశాను. ఆ వెబ్‌సైట్‌ని మీరు ఇంకొంచెం పర్సనలైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదా మీరు ఇదే వెబ్‌సైట్‌ని మీరు ప్రేమించే వారికి షేర్ చేద్దామన్నా షేర్ చేయొచ్చు. ఓకే. సో, యాహ్! హాయ్ ఇంజినీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజినీర్స్. దిస్ సైడ్ భరత్. ఇంత చెప్పావు కదా బ్రో! ఇంత చేసావు కదా బ్రో! నీకు లవర్ ఉందా అంటే లేదు. ఓకే. సో, లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ప్రేమ ప్రయాణం. దిస్ ఇస్ ద టైటిల్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వెబ్‌సైట్. ఓకే. క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది. నువ్వు నా పక్కన లేకుంటే. ఆ యుగాన్ని క్షణంలో మార్చేసేయి. నా లోకం నువ్వే కావాలి. దిస్ ఇస్ ద ఇంట్రో. ఓకే. ఫైన్. ఇక్కడ పేరు యాడ్ చేయండి. నాకెవరు లేరు కాబట్టి ఐ విల్ జస్ట్ యాడ్ మై నేమ్. ఇక్కడ నా పేరు యాడ్ చేస్తా. ఇటు రావే నా గాజు బొమ్మ. ఇలా ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ కూడా రావడం జరుగుతుందనమాట. మీరు ఇక్కడ పాజ్ చేసుకోవచ్చు. సో, ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ నేను ఎలా బిల్డ్ చేశానంటే డే 1 రోజ్ డే నుంచి స్టార్ట్ చేశాను. భరత్, ఈ రోజ్‌లో ఉన్న పరిమళం కంటే మన పరిచయం ఇచ్చిన జ్ఞాపకాలు ఎక్కువ రోజులు గుర్తుంటాయి. దిస్ ఇస్ ద డే 1 కోట్ ఇలా రాసా. డే 2 ప్రపోజ్ డే. భరత్, నా ప్రతి ఊపిరి నీ జ్ఞాపకంతోనే మొదలవ్వాలి. ఈ దేహం కట్ట కాలే వరకు నీ చెయ్యి వదలను. ఒక్క తోడులా నా కోసం నువ్వు అవుతావా? చెయ్యి విడని ఒక తోడులాగా అవుతావా? చిన్న కరెక్షన్ సారీ. నెక్స్ట్ డే 3 చాక్లేట్ డే. చాక్లేట్ కంటే స్వీట్‌గా మన కబుర్లుంటాయి. ఇంక ఈ టాపిక్ ఎందుకు? సారీ ఈ తీపెందుకు? అది నా గర్ల్ ఫ్రెండ్ లేదని ప్రూవ్ చేస్తున్నా. సో, నాకివన్నీ గుర్తులేవు. బట్ యాహ్! ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ మీ అండ్ ఏఐ హూ హావ్ రిటన్ ఆల్ థీస్ డైలాగ్స్. సో, డే 4 రెడీ. డే 5 ప్రపోజ్. ఇది బావుంటది. గోవిందుడు సాక్షిగా చెప్తున్నా. కాలంతో పాటు కరిగిపోయే మాట కాదిది. నా గుండెతో పాటు ఆగిపోయే వరకు ఉండే నిజమిది. నైస్. నైస్. వెరీ గుడ్. వెరీ గుడ్. దాని తర్వాత నేను దగ్గర తీసుకున్నప్పుడు ఆగిపోయే ఆ క్షణం ప్రపంచంలో ఉన్న అన్ని బాధల్ని మర్చిపోయే మ్యాజిక్ ఉంది. డే 6 హగ్ డే. డే 7 కిస్ డే. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ డే వాలంటైన్స్ డే. అండ్ దిస్ ఆల్ అబౌట్ దిస్ వాలంటైన్స్ డే. అండ్ జనరల్‌గా ద ఫైనల్ క్వెషన్, ప్రేమ అనే ప్రపంచంలో నాది అనుకోని నీది అనుకునే ఒక పిల్ల నువ్వవుతావా? సో, దిస్ కెన్ బి యెస్ ఆర్ నో. బట్ మీరు నో ఇద్దామనుకుంటే అది అవ్వనివ్వదు. ఎందుకంటే దిస్ వాట్ ఇట్స్ గెట్టింగ్ వైరల్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్. మనం నో ఇద్దామనుకుంటే అది నో యాక్సెప్ట్ చేయదు. కేవలం యెస్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ థాట్స్ ఆల్. థాంక్ యూ మై లవ్. నీ చిరునవ్వు తోడుంటే ప్రతిరోజు ఒక వాలంటైన్స్ డేనే. ఫరెవర్ యువర్స్. సో, దిస్ ఆల్ అబౌట్ దిస్ వెబ్‌సైట్ అనమాట. ఓకే. సో, మనం ఇక్కడ అనుకుంటే సాంగ్‌ని కూడా ప్లే చేసుకోవచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ పార్ట్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఈ వెబ్‌సైట్ చూసారు. మీకు ఈ వెబ్‌సైట్ నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు. బట్ యాహ్! ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ సింపుల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ వెబ్‌సైట్. ఇక్కడ మీకు అనిపించి ఉండొచ్చు. బ్రో నువ్వు బావుంది గానీ, ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో నా ఫోటో ఉంటే ఇంకా బావుంటది కదా! అన్న ఫీల్ రావచ్చు నీకు. ఇప్పటికి మొదలైపోవాలి ఫీలింగ్ నీకు. ఇది నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్‌కి గాని, బాయ్ ఫ్రెండ్‌కి ఇద్దామనుకున్నప్పుడు ఇక్కడ వేరే వాళ్ళ ఫోటోస్ కాదు. నీ ఫోటో ఉంటే ఎంతో బావుంటదనిపిస్తది. ఇక్కడ ఈ భరత్ అనేది స్టార్టింగ్‌లో ఎవరి పేరేస్తే వాళ్ళ పేరొస్తుంది. ఇక్కడ ఇది కాకుండా ఇంకేదైనా మీరు ప్రపోజ్ చేసుకున్న డే, మీరు రోజ్ ఇచ్చుకున్న డే, లైక్ మీరు ఏదైనా మీ మెమరీస్ రాసుకోవాలి అనుకున్నప్పుడు మీకేమనిపిస్తది? అప్పుడు మీరు రాసుకోలేరు. ఎందుకంటే మీ దగ్గర కోడ్ లేదు కాబట్టి. అప్పుడు మీరేం జేస్తారు? యూ హావ్ 2 ఆప్షన్స్. లైక్ ఒకటే ఆప్షన్ మీరు నన్ను రీచ్ ఔట్ అవ్వాలి. కానీ మనం స్ట్రేంజర్స్. ఇంకొకటి ప్రైవసీ ఆల్వేస్ మ్యాటర్స్. సో, అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేస్తారంటే జనరల్‌గా చాలామంది ఇట్లాంటి వెబ్‌సైట్స్ బిల్డ్ చేసినప్పుడు వీళ్ళు ఈ పర్టిక్యులర్ కోడ్ అంతా ఒక దగ్గర డిప్లాయ్ చేస్తారనమాట. సో, ఇక్కడ మీకు చిన్న కాన్సెప్ట్ తెలుసా? దట్ ఈస్ నథింగ్ బట్ గిట్ హబ్. ఈరోజు మనము గిట్ హబ్ గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. సో, గిట్ హబ్ అంటే ఏంటంటే చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ కోడ్ అంతా రాసాను. అంతా ల్యాప్‌టాప్‌లో ఉంది. కానీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్
దాంట్లో ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో నీకు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ నీదుంటే బావుంటదనిపిస్తుంది. దానికి ఏం కావాలి? నీ కోడ్ కావాలి. కానీ కోడ్ కావాలి అంటే నన్ను రీచ్ ఔట్ అవ్వాలి. నువ్వు నన్ను రీచ్ ఔట్ అవ్వాలి అంటే మన ఇద్దరి మధ్యలో ఒక పరిచయం ఉండాలి. ఇవన్నీ లేవు. అయినా నువ్వు ఇది రీచ్ ఔట్ అవ్వాలి అంటే ఎలా? దేర్ షుడ్ బి సమ్ యాక్సెస్ ఇన్ ద సర్వర్ కదా! ఇది ఎక్కడో దగ్గర జనరిక్‌గా సర్వర్‌లో ఉండాలి. అది ఉంటే మనం అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఎలా? వాట్సాప్ లాగా. నువ్వు నేను కలిసి లేము. కానీ నువ్వు నేను మెసేజెస్ షేర్ చేసుకుంటున్నాం. ఎందుకు? నీ మెసేజ్ ఒక దగ్గర స్టోర్ అవుతుంది. నా మెసేజ్ ఒక దగ్గర స్టోర్ అవుతుంది. అక్కడి నుంచి నువ్వు నా మెసేజ్ చదువుతున్నావు. అక్కడి నుంచి నేను నీ మెసేజ్ చదువుతాను. అలా అని గిట్‌హబ్ ఈస్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ స్టోర్ ఆల్ యూర్ ప్రాజెక్ట్స్ అనమాట. సో, జనరల్‌గా నేను ఏం చేస్తాను అంటే ఇట్లాంటి ఒక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేసినప్పుడు దీన్ని ఒక గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేస్తాననమాట. గిట్‌హబ్ ఏం చేస్తది? మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ అన్నిటికి ఒక మెమరీ ఇస్తది. ఇట్స్ నథింగ్ బట్ ఆల్ అబౌట్ గూగుల్ ఫోటోస్ అనమాట. గూగుల్ ఫోటోస్‌లో మనం ఎలా అయితే మన ఫోటోస్‌ని స్టోర్ చేసుకుంటామో అండ్ మనం ఎక్కడైతే ఎప్పుడంటే అప్పుడు ఎట్లయితే ఓపెన్ చేసుకోవచ్చో గిట్‌హబ్ కూడా అలాంటిదనమాట. మీరు మీకు ప్రాజెక్ట్స్ అన్నిటిని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా ఓపెన్ చేసుకోవచ్చనమాట. దిస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ గిట్‌హబ్ అనమాట. గోట్ ఇట్? సో, నేను ఎప్పుడైతే మీకు గిట్‌హబ్ లింక్ ఇస్తానో మీరు సింపుల్‌గా గిట్‌హబ్ లింక్ ఓపెన్ చేయండి. ఈ లింక్ మీకు ఇస్తా. ఈ లింక్ ఏం లేదు సింపుల్‌గా ఇలా ఒక ట్యాబ్‌లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయంగానే మీకు ఇలా ఒక బ్యూటిఫుల్ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇదొక వెబ్‌సైట్ అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో దిస్ ఆల్ అబౌట్ ద కోడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వెబ్‌సైట్ అనమాట. సో, ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే మీరేదైనా పర్సనలైజ్డ్‌గా ఫోటోస్ పెట్టుకోవాలి. మీరేం లేదు. ఈ ప్రాజెక్ట్‌లో మీరు ఇలా ఫోటోని మార్చాలి. ఎలా మార్చాలి చెప్తా చూడండి. చెప్తా. వెరీ ఈజీ. ఓకే. ఫస్ట్ ఇక్కడ యాడ్ ఫైల్ ఉందా? యాడ్ ఫైల్ దగ్గర ముట్టుకోకండి. కోడ్ ఉందా? కోడ్ దగ్గరికెళ్ళి డౌన్‌లోడ్ జిప్ అని కొట్టండి. డౌన్‌లోడ్ జిప్ అని కొట్టంగానే ఇక్కడ డౌన్‌లోడ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఉంటది. డౌన్‌లోడ్ అయిపోంగానే ఇలా మనకి ఫోల్డర్స్ ఓపెన్ అయిపోతాయన్నమాట. ఓకే. ఇలా ఫోల్డర్ ఓపెన్ అయిపోంగానే మీరు ఏం చేయాలి అంటే పద్ధతిగా మీ విజువల్ స్టూడియో కోడ్‌ని ఓపెన్ చేయండి. ఓకే. ఇప్పుడు మీ దగ్గర విజువల్ స్టూడియో కోడ్ లేకపోతే ఎలా ఎక్కించుకోవాలో దాని మీద కాన్సంట్రేట్ చేయండి అండ్ ట్రై టు గెట్ ద విజువల్ స్టూడియో కోడ్ ఇన్ యూర్ ల్యాప్‌టాప్. ఓకే. దాంతో ఏం చేయండి అంటే సింపుల్ ఓపెన్‌లోకెళ్ళి ఆ పర్టిక్యులర్ రిపాజిటరీ ఏదైతే మీరు ఇందాక డౌన్‌లోడ్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేయండి. ఇందాక మనం మన ప్రేమ ప్రయాణం 2, 3 డౌన్‌లోడ్ చేసుకున్నాం కాబట్టి వాటిని ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఏదైనా ఓపెన్ చేయొచ్చు. నేను 2 ఓపెన్ చేస్తున్నాను. ఓకే. నేను ఎప్పుడైతే 2 ఓపెన్ చేస్తానో ఇక్కడ నాకిక్కడ ఎన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి? ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కోడ్ వచ్చి index.html ఫైల్‌లో మాత్రమే ఉంది. ఓకే. ఈ index.html ఫైల్‌లో మనకి ఆ వెబ్‌సైట్‌కి కావాల్సిన కోడ్ అంతా ఉంది. ఇక్కడ గో లైవ్ అని ఒక ఆప్షన్ ఉంటది. మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఈ వెబ్‌సైట్ ఇప్పుడు మీ లోకల్ హోస్ట్‌లో ఓపెన్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌ని మీరు మీ లోకల్ నుంచి యాక్సెస్ చేయగలుగుతున్నారు. లోకల్ నుంచి. ఇందాక చూసుకుంటే ఏదో ఇక్కడ డిఫరెంట్ డొమైన్ ఉంది. ఇదంతా వేరేది. దీని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఇది మన లోకల్‌లో ఉందన్నమాట. లోకల్ అంటే ఇది మన వెబ్‌సైట్. ఇప్పుడు మనం నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. నేను ఇక్కడ భరత్ అని ఇచ్చా. బిగిన్. ఇప్పుడు ఇక్కడ నేనేమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది. నాకు ఈ ఫోటో నచ్చట్లేదు అనుకోండి. ఈ ఫోటోని మార్చుకుందాం అనుకుంటా. ఎలా? సింపుల్. ఇక్కడ మీరు ఈ కోడ్‌ని అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మీకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ అన్ని బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రోజ్.పీఎన్‌జీ అని పెట్టా. సో, ఇక్కడ రోజ్.పీఎన్‌జీ గనుక మీరు వెతికితే దిస్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ దట్ ఐ వాంటెడ్. నేను దీన్ని గూగుల్ జెమినీ వాడి క్రియేట్ చేశాను. ఇది ఇక్కడ రిసెంబుల్ అవుతుంది. సో, మీకు కావాల్సిన పర్టిక్యులర్ ఇమేజ్‌ని ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో తెచ్చుకోండి. తెచ్చుకొని ఆ పర్టిక్యులర్ ఇమేజ్‌ని ఇక్కడ వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్‌గా మీకు చూపించడానికి నేనేం చేస్తాను అంటే ఇప్పుడు మెయిన్ పేజ్ ఓకే. ఈ మెయిన్ పేజ్ అని ఒకటి ఉంది. సో, నేనేం చేస్తానంటే దీన్ని ఫస్ట్ నేను కాపీ పాత్‌ని కాపీ చేసుకున్న index.htmlలోకి వెళ్తాం. ఇక్కడి నుంచి దీన్ని తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని ఇచ్చుకున్నా. ఓకే. నేను ఇదంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది గనుక నా ఫోల్డర్‌లో ఉంటే నేను మెయిన్ పేజ్ డాట్ పీఎన్‌జీ కూడా ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్‌కెళ్తా. ఇక్కడికెళ్ళి మళ్ళీ నేను భరత్ అని టైప్ చేస్తా. బిగిన్. ఇప్పుడు చూసారా బ్యాక్‌గ్రౌండ్ ఎలా అప్‌డేట్ అయిపోయిందో. టెక్స్ట్ అలానే ఉంది కానీ బ్యాక్‌గ్రౌండ్ అప్‌డేట్ అయిపోయింది. ఇలానే మీకు కావాల్సిన పర్టిక్యులర్ ఇమేజ్‌ని గనుక ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో యేసుకుంటే సింపుల్‌గా మీకు నచ్చిన ఇమేజ్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చనమాట. ఇలా నేను ఇమేజ్ 1, 2, 3 అలా అన్ని డేస్ ద్వారా ఇచ్చుకుంటూ వెళ్ళాను. సో, మీకు కావాల్సిన ఇమేజెస్‌ని మీరు ఇక్కడ ప్యారలల్‌గా హ్యాపీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన విడ్త్ అవన్నీ మీరు సింపుల్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. దిస్ ద ఫస్ట్ స్టెప్ దట్ యూ వాంట్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ బిట్ మోర్ పర్సనలైజ్డ్. ఓకే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది? మనము కొన్ని డైలాగ్స్ రాసాము. ఈ రోజులో ఉన్న పరిమళం కంటే ఇలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకొంచెం బెటర్ అనిపియొచ్చు. ఇమేజ్ 1 అంటే డే 1. ఈ పర్టిక్యులర్ ఇమేజ్ ఏదైతే పెట్టావో దాని తాలూకు టెక్స్టింగ్ కావాలనుకుంటున్నావు. నువ్వు నీకు నచ్చిన టెక్స్ట్‌ని మార్చు. సింపుల్‌గా టెక్స్ట్‌ని మాత్రమే అప్‌డేట్ చేసుకో. ఇంకేం అప్‌డేట్ చేయకు. టెక్స్ట్‌ని అప్‌డేట్ చేసుకో. అప్‌డేట్ చేసుకున్న దాన్ని అక్కడ అప్‌డేట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేదో తీసేస్తున్నా. ఈ రోజులో ఉన్న పరిమళం కంటే సింపుల్. మళ్ళీ బిగిన్. చూడు భరత్ ఈ రోజులో ఉన్న పరిమళం కంటే అలా అప్‌డేట్ అయిపోతూ ఉంటదనమాట. ఇలా నీకు కావాల్సినవన్నీ ఈ పర్టిక్యులర్ బ్లాక్‌లో అప్‌డేట్ చేసుకో నీట్‌గా. ప్రేమ అనే ఈ ప్రపంచంలో నాది అనుకునే అది ఒకటి సో అలా. నెక్స్ట్ ఇంక మనం ఏం చేసాం ఈ పర్టిక్యులర్ దాంట్లో స్పెషల్‌గా ఇంక మీకు క్వెషన్స్ అని అర్థమైపోయాయి. నెక్స్ట్ మనం ఏం చేసాం పాట. ఇప్పుడు ఇది ప్లే అవ్వట్లేదు కానీ ఇక్కడ సాంగ్ ఉంది ఒకటి. మనం ఈ సాంగ్‌ని అప్‌డేట్ చేసుకోవాలంటే ఎలా?
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక ఫేవరెట్ సాంగ్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. నేను ఒక సాంగ్ ఓపెన్ చేస్తా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 'బ్రేవ్' మ్యూజిక్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'గాజు బొమ్మ' సాంగ్ ఉంది కదా! ఇక్కడ నేను మీకు షేర్ ఆప్షన్ కొట్టి చూపిస్తా. షేర్ ఆప్షన్ కొడితే ఇక్కడ మీకు ఒక యూనిక్ నంబర్ వస్తది. ఇక్కడ కరెక్ట్‌గా యూట్యూబ్.బి తోటి ఒక 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 కీవర్డ్ అంటది. అంటే దాన్ని ఒక ఐడీ అంటామనమాట. యూట్యూబ్ అనేది ఒక ఐడీ అంటాం. ఎగ్జాక్ట్‌గా మీరు ఇక్కడ చూసుకుంటే నేను అదే ఐడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి. ఈ 2 ప్లేస్‌లో సేమ్ అదే ఐడీ ఉంది. నేను ఆ ఐడీ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే మనకిప్పుడు ఇంకొంచెం మంచి పాట కావాలి కాబట్టి సరే ఈ పాట ఉందనుకుందాం. ఓకే. ఈ పాట నేను ఈ పర్టిక్యులర్ షేర్ తీసుకొని ఇది ఇప్పుడు దిస్ ఇస్ ద ఐడియా ఆఫ్ దిస్ వీడియో అనమాట. నేను దీంతో మారుద్దాం అనుకుంటున్నాను. హ్యాపీగా నేను ఇప్పుడు దీన్ని మార్చుకుంటా. హ్యాపీ ఇలా దీస్ ఆర్ ద 3 అడ్జస్ట్‌మెంట్స్ దట్ యూ కెన్ డూ టు మేక్ దిస్ వీడియో మచ్ బెటర్. ఇంకొకటి నీ చిరునవ్వు తోడుంటే ప్రతిరోజు ఒక వాలంటైన్స్ డే. దిస్ ఇస్ వాట్ ఇట్ కమ్స్ వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ ఎస్ అనమాట. మీకు అది కూడా చూపిస్తా. ప్లీజ్ ఎంటర్ నేమ్ ఇది కూడా ఒక చిన్న చెప్పరాదు. ఏదో వస్తుంది. ఇది రాసిన తర్వాత చూడండి. ఆ సాంగ్ ప్లే అవుతుంది చూసారా? ఇక్కడ ఎస్ అని కొడతా. మీ చిరునవ్వు ఉంటే తోడు ప్రతిరోజు ఒక వాలంటైన్స్ డే. కిటికీలకెళ్ళి చూస్తే పక్కింట్లో ఒక్క పిల్ల లేదు. దర్వాజాలకెళ్ళి చూస్తే ఎదురింట్లో కూడా ఒక్క పిల్ల లేదు. అలా మనకి కావాల్సిన సాంగ్ మనం ప్లే చేసుకోవచ్చనమాట. సో, మీకు నచ్చిన వాళ్ళ కోసం మీకు నచ్చిన సాంగ్‌ని ప్లే చేసుకోండి. అండ్ మీకు కావాల్సిన లెవెల్‌లో పర్సనలైజ్ చేసుకోండి. అండ్ మీకు గనుక నిజంగా హెచ్‌టీఎంఎల్ వస్తదంటే ఇంకా బాగా ప్లే చేసేసుకోండి. ఓకే. సో, దీస్ ఆర్ ద ఫ్యూ అడ్జస్ట్‌మెంట్స్ దట్ యూ కెన్ డూ దట్ యూ కెన్ డూ టు మేక్ యువర్ ప్రాజెక్ట్ మచ్ బెటర్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని మనం చేసాం బావుంది. ఇప్పుడు ఈ చేంజెస్ అన్ని ఎక్కడేసాం మనము? ఎక్కడుంది? హ్మ్. మనం 2లో చేసామని నా ఫీలింగ్. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు ఈ చేంజెస్ అన్ని చేసాం బావుంది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ చేంజెస్ అన్ని ఎక్కడున్నాయి? నా లోకల్ హోస్ట్‌లో ఉన్నాయి. లోకల్ హోస్ట్ అంటే ఏంటిది? ఇది కేవలం నా ల్యాప్‌టాప్‌లో మాత్రమే పనిచేస్తది. ఎందుకంటే ఈ కోడ్ నా ల్యాప్‌టాప్‌లో ఉంది కాబట్టి నా ల్యాప్‌టాప్‌లో పనిచేస్తది. కానీ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్‌కో, నీ బాయ్ ఫ్రెండ్‌కో షేర్ చేద్దాం అనుకుంటావు. కానీ వాళ్ళని పక్కన ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళెక్కడో దూరంగా ఉంటారు. నీకు ఒక మంచి ప్లాన్ ఉంటది. ల్యాప్‌టాప్ తీసుకెళ్ళి చూపిస్తే దరిద్రంగా ఉంటది కదా! ప్లస్ 12:00కే షేర్ చేయాలన్న అనుభూతి అందరికీ ఉంటుంది. సో, అట్లాంటప్పుడు ఏం చేయాలి? మనం ఈ పర్టిక్యులర్ ఏదైతే మనం బిల్డ్ చేసిందాన్ని హోస్ట్ చేయాలి. హోస్ట్ అంటే ఏంటిది? ఇప్పుడు ఎలా అయితే మనం www.google.com హాట్‌స్టార్ అనుకుందాం. ఎలా అయితే నేను హాట్‌స్టార్.com కొట్టగానే హాట్‌స్టార్ ఓపెన్ అయిపోతుంది. దీనికి తాలూకా కోడ్ నా ల్యాప్‌టాప్‌లో ఉందా? లేదు. కానీ ఓపెన్ అయిపోతుంది. ఎందుకు ఓపెన్ అయిపోతుంది? ఎందుకంటే ఒక సర్వర్‌లో డిప్లాయ్ అయ్యి ఉంది కాబట్టి. సో, ఇప్పుడు మనకు ఒక సర్వర్ కావాలి. బ్రో సర్వర్ అంటున్నావు. ఎలా బ్రో నేను ఎలా చేయగలుగుతా బ్రో? నాకు డౌటే రావచ్చు. అందుకనే 2 స్టెప్స్ ఎక్కువ ఇబ్బందే పడకూడదు మనం ఇక్కడ. 2 స్టెప్స్‌లో ప్రాసెస్ అంతే. సింపుల్. నేను మీకు ఈ పర్టిక్యులర్ లింక్ షేర్ చేస్తాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వెబ్‌సైట్స్ అనమాట. సో, ఈ వెబ్‌సైట్ ఏం చేస్తది అంటే మన ప్రాజెక్ట్స్‌ని హోస్ట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ మనకిస్తదనమాట. ఓకే. నెటిఫై దీని వెబ్‌సైట్ పేరు. నేను ఒక లింక్‌ని మీకు బయోలో షేర్ చేస్తాను. ఇక్కడ ఏమవుద్దో చూపిస్తానండి. ఇక్కడ సింపుల్‌గా బ్రౌజ్ టు అప్‌లోడ్. సింపుల్‌గా మీరు బ్రౌజ్ చేయొచ్చు. మీరు ఏదైతే ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేసారో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేసాం అనుకుందాం. ఓకే. మీరు ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ని సింపుల్‌గా అప్‌లోడ్ చేసుకోవచ్చు అంతే. అప్‌లోడ్. నేను అప్‌లోడ్ కొట్టేసానా అయిపోయింది అంతే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ ఏదైతే మనం క్రియేట్ చేసామో అది అప్‌లోడ్ అవుతుంది. ఈ అప్‌లోడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఈ పర్టిక్యులర్ ఫైల్, ఈ పర్టిక్యులర్ కోడ్ ఏదైతే ఉందో అది ఎళ్లి మొత్తం ఒక సర్వర్‌లో కూర్చుంటదనమాట. ఇప్పుడు నేను గనుక ఈ పర్టిక్యులర్ లింక్‌ని క్లిక్ చేశాననుకో, ఐ కెన్ యాక్సెస్ దిస్ ఆన్ ఎ డొమైన్. సో, ఇప్పుడు నేను దీన్ని ఏ సర్వర్ నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఏ ఫోన్ నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఫ్రమ్ ఎనీవేర్ ఐ కెన్ యాక్సెస్ దిస్ పర్టిక్యులర్ వెబ్‌సైట్ అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అప్లికేషన్ అనమాట. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ హోస్టింగ్. హోస్ట్ హోస్టింగ్ అంటే ఏంటిది? మనకి కావాల్సిన వెబ్‌సైట్ మనం గనుక అందరూ యాక్సెస్ చేసుకోవాలి. దాన్ని హోస్ట్ చేయాలి ఎక్కడో దగ్గర. అండ్ దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్‌లీ ఓవర్ హియర్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హోస్టింగ్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఇచ్చి భరత్ అని ఇచ్చాననుకో. కిటికీలకెళ్ళి చూస్తే పక్కింట్లో ఒక్క పిల్ల లేదు. చూసారా? ఇందాక మనం బిల్డ్ చేసిన వెబ్‌సైట్‌కి ఇది ఉండే, ఇప్పుడు ఇది ఉంది. సో, ఇక్కడ మార్చేసా. ఇలా నువ్వు నీకు కావాల్సినట్టు నీ యొక్క వెబ్‌సైట్‌ని పర్సనలైజ్ చేసుకొని, నీకు కావాల్సినట్టు యాడ్ చేసుకొని, మోడిఫై చేసుకొని, నీకు నచ్చిన వాళ్ళకి గనుక నువ్వు గనుక ఈ లింక్‌ని షేర్ చేసావనుకో, దట్స్ ఆల్. ఇట్ ఈస్ డన్. సో, ఈ వీడియో నువ్వు గనుక ఇది చేయడం వల్ల ఇక్కడ సాంగ్ కూడా ప్లే అవుతుంది నీట్‌గా. దర్వాజాలకెళ్ళి చూస్తే సో, నీకు నచ్చిన సాంగ్ నువ్వు పెట్టుకో. ప్లస్ ఇక్కడ ఏమైంది? నువ్వు నీకు ప్రేమించిన వాళ్ళ కోసం మంచి ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేస్తున్నావు. దే ఆర్ హ్యాపీ అండ్ నువ్వు కూడా 2 కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నావు. ఒకటి గిట్‌హబ్, ఇంకోటి హోస్టింగ్. నీ ప్రాజెక్ట్స్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి? నీ ప్రాజెక్ట్స్‌ని ఎలా షేర్ చేయాలి? ఎలా హోస్ట్ చేయాలి? ఇవన్నీ. ఇవన్నీ చిన్న బేసిక్స్ అనమాట. సో, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేరు చూసుకుంటే చాలా దరిద్రంగా ఉంది. సో, అప్పుడు ఏం చేయాలి నువ్వు పద్ధతిగా? దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసి వెతకాలి. ఓకే. ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఏమైనా చేయవచ్చా? ఓకే. వెతుకుదాం. చూడాలి. ఇలా నువ్వు వెతకాలి మొత్తం వెతికి ఓకే. ఇక్కడ చేంజ్ ప్రాజెక్ట్ నేమ్. ఓకే. ఇక్కడ చేంజ్ ప్రాజెక్ట్ నేమ్. ఓహ్! ఈ సోది నేమ్ వద్దు మనకి. నాకు ఇంకేదైనా మంచిగా కావాలి. మై ఫర్ మై లవ్. సేవ్. ఇప్పుడు ఇదేమైంది? ఇది ఫర్ మై లవ్ ఈస్ ఆల్రెడీ టేకెన్ అంట. ఫర్ మై లవ్ భరత్. అమ్మాయి పేరు లేదు. సో, భరత్ అని రాస్తాను. ఉండదా? చూడు ఇది ఉంటది. ఎందుకుండదు? ఫర్ మై లవ్ భరత్ కోసం ఎవడేం చేస్తాడులే గాని యాహ్! ఫర్ మై లవ్ భరత్. ఇప్పుడు ఇది రాసానా సింపుల్. ఇప్పుడు సింపుల్‌గా మళ్ళీ పేరిస్తా.
మళ్ళీ మనకు కావాల్సిన వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. ఓకే. దాట్స్ సింపుల్. ఇట్ ఈస్ దాట్స్ సింపుల్. మనకి కావాల్సి ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు దీన్ని. మీరు గనక ఈ లింక్ షేర్ చేయాలని లేకపోతే మీరు క్యూఆర్ కోడ్ జనరేటర్ ఓపెన్ చేయొచ్చు. మీరు ఈ లింక్ పే చేసి అక్కడి నుంచి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేయొచ్చు. మీరు ప్రేమించే వాళ్ళ కోసం మీరు ఆ క్యూఆర్ కోడ్‌ని షేర్ చేయొచ్చు. వాళ్ళ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసినప్పుడు లింక్ ఓపెన్ అవ్వబోద్ది. లింక్ నుంచి వెబ్సైట్ ఓపెన్ అయిపోతది. అండ్ దే ఎండ్ అప్ సీయింగ్ దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వెబ్‌సైట్స్. అంత బ్యూటిఫుల్‌గా ఏం లేదనుకోండి. బట్ యాహ్! మీరు టు స్టార్ట్ విత్ ఎనీథింగ్ ఈస్ గుడ్ దాన్ నథింగ్ కదా! అలా మీరు గనుక మీకు కావాల్సిన వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని దిస్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ అనమాట. యాహ్! దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ వీడియో. నేను మీకు వీళ్ళు 2 కాన్సెప్ట్స్ నేర్పిద్దాం అనుకున్నాను. ఒకటి హోస్టింగ్, ఇంకోటి గిట్‌హబ్. రెండిటి గురించి ఐ థాట్ ఐ మేడ్ ఎ బేసిక్ సెన్స్. ఇంకోటి మీరు ఈ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేసిన తర్వాత ఇంకా మీ ఫ్రెండ్ అడగొచ్చు. బ్రో నాకు ఆ లింక్ ఇవ్వ బ్రో నువ్వు చేసింది బాగుంది అన్నాడు. ఏం లేదు సింపుల్. సింపుల్ మామ. మళ్ళీ గిట్‌హబ్ మంచిగా నీ కోసం నువ్వు ఒక మంచి గిటప్‌లో ఒక అకౌంట్‌ని క్రియేట్ చేసుకో. ఓకే. అకౌంట్‌ని క్రియేట్ చేసుకొని సింపుల్. ఎక్కువ కష్టపడక అసలు నువ్వు ఎక్కడ. క్రియేట్ న్యూ. ఇక్కడ న్యూ రెపాజిటరీ అంతే. క్రియేట్ న్యూ రెపాజిటరీ. నీకు కావాల్సిన పేరు పరిచయం 2 క్రియేట్ రెపాజిటరీ అంతే. ఇలాంటి ఒక రెపాజిటరీ క్రియేట్ చేసావు అనుకో, నువ్వు నీ లోకల్‌లో ఏదైతే ఫోల్డర్స్‌ని ఏదైతే ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసావో, అది ఇక్కడి నుంచి అప్‌లోడ్ అయిన ఎగ్జిస్టింగ్ ఫైల్ అని కొట్టి, ఇక్కడ నుంచి చూస్ ఫైల్స్ అని కొట్టి, ఇక అంతే. ఇప్పుడు ఇది కదా మనం క్రియేట్ చేసింది. దీన్ని సింపుల్‌గా ఇలా అప్‌లోడ్ చేసి ఇక్కడ ఓపెన్‌గా పెట్టుకున్నాను అనుకో. ఇప్పుడు ఏమవుతది అంటే ఇప్పటి వరకు నీ లోకల్‌లో ఉన్న ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో, అది ఇప్పుడు ఒక సర్వర్‌లోకి అప్‌లోడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతది, నువ్వు దీనిని నీకు కావాల్సిన ఫ్రెండ్స్‌కి షేర్ చేయొచ్చనమాట. దిస్ ఆల్ అబౌట్ గిట్‌హబ్. కావాల్సిన ప్రాజెక్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్‌ని అప్‌లోడ్ చేసుకోవాలి. కమ్యూనిటీకి షేర్ చేయాలి. ఖతం అంతే. దిస్ గిట్‌హబ్, దిస్ హోస్టింగ్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటిది? ఇది మన లోకల్ హోస్ట్‌లో ఉంది. అంటే కోడ్ ఉంటేనే రన్ అవుతది. ఇది మన లోకల్‌లో లేదు. ఇది ఎక్కడున్నా రన్ అవుతది. దట్ ఈస్ ద బ్యూటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిఫ్రెష్ చేశాను అనుకో. ఇది పనిచేయదు. సైట్ నాట్ ఫౌండ్. ఎందుకంటే నువ్వు నీ యొక్క యూఆర్ఎల్‌ని డొమైన్ అప్డేట్ చేసావు. దిస్ ఇస్ వాట్ ఇట్ వర్క్స్ అనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఆఫ్ గిట్‌హబ్ అండ్ హోస్టింగ్ అనమాట. ఓకే. ఐ హోప్ ఐ మేడ్ సెన్స్ ఇన్ దిస్ వీడియో. ఐ వాస్ ఏబుల్ టు అప్‌లోడ్. ఇప్పుడు నేను గనుక ఇక్కడ కమిట్ చేశాను కొట్టాననుకోండి. సింపుల్‌గా అది వర్క్ అయిపోద్ది. ఓకే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. ద పేజ్ నాట్ వర్కింగ్. సో దట్స్ ఫైన్ బట్ యాహ్! దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ బ్యూటిఫుల్ 2 కాన్సెప్ట్స్ అనమాట. ఐ హోప్ ఐ వాస్ ఏబుల్ టు మేక్ సమ్ సెన్స్ అండ్ ఐ యామ్ hoping I've added some value to your time. That's about this particular video. This side భరత్ నేను జనరల్‌గా డీఎస్ఏ కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీఎస్ఏ గాని, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఇంకేమైనా వీడియోస్ చూద్దాం అనుకుంటే హ్యాపీగా మీరు ఛానెల్‌ని విజిట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పటికి నేను డీఎస్ఏలో 40+ వీడియోస్ తీసుకొచ్చాను ఛానెల్‌లో. ఇంకా ఐ విల్ బ్రింగ్ ఇట్. ఐ విల్ హిట్ సమ్‌వేర్ 400, 500 వీడియోస్ ఇన్ ఫ్యూచర్ నియర్ దేర్. ఓకే. సో యాహ్! హ్యాపీ వాలంటైన్స్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ సారీ ఏం చెప్తున్నా సోది ఇదంతా. ఓకే ఫైన్. బట్ యాహ్! థాంక్స్ ఫర్ యువర్ టైమ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.